మహాత్మా సినిమాలో మీ పాట దొంగిలించబడింది. ఆ పాట ఒకసారి వినిపించండి. అన్నగారు దీనికి సాక్ష్యం ఏంటంటే మా యొక్క కంపెనీలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు పనిచేసేవాళ్ళు. అమ్మాయి పేరు కృష్ణవేణి అయితే తమ్ముడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక పాట రాస్తా అంటే ఆయన ఒప్పుకున్నట్టు చేసుకున్నాడు. తమ్ముడు కూడా మా కంపెనీలో ఆమె పేరు కృష్ణవేణి టూగా రాయడం జరిగింది. ఆ పాట రాశాను. దాని నిదర్శనము ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ చేస్తున్న మా అంజనా సారు అతనే అన్నగారు నా పాటకి ఇట్లా సినిమాలకు తీసుకుపోయారని కలితే తెల్లారి అప్పుడప్పుడు 24 అవర్స్లో నా పాట దొంగిలించబడిందని మహాత్మా సినిమాలో అని మా అన్నగారే అప్పుడు పెద్ద ఆంధ్రజ్యోతిలో రిపోర్టరు. ఈనాడు అంజన్ అంటే చాలామందికి ప్రేమసు మేధావి పండితులు నాకు కూడా గురువు సమానులు. అప్పుడు నేను చెప్పంగానే అప్పుడే 24 గంటల ఆ పాట దొంగిలించబడ రాశారు. అందరు కూడా అప్పుడు షేక్ అయిపోయారు. సినిమాలల్లో నన్ను పిలిచి కూడా నేను కోర్టుకు పోతే అది కాదు ఇది కదా అని కృష్ణవంశీ గారు డైరెక్టర్ మంచి ఇంటికి పిలుచుకొని ఏదో మాట్లాడి ముందే వస్తే మీ సినిమా రిలీజ్ అయినాక మీరు వచ్చారు కానీ ముందే వస్తే మీ పేరు వేసేవాడిని కదా ఆడియో వచ్చినప్పుడు అని అడిగిండు. మీరు మిస్గైడ్ చేశారంటే ఏదో సార్ అని కలవడం జరిగింది. ఓకే న్యాయం జరిగింది దానిలో ఏం లేదు. తోటి కళాకారుడు తీసుకుపోయి ఇచ్చిండు అని చెప్పిండు. అప్పుడు అంజన గారి జ్యోతిలో రాసిన కాబట్టి మొత్తం ప్రపంచం తెలిసిపోయింది. నిలపురి గాజులవో నీలవేణి నిల్సుండే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నా ముందు పోతుంటే నిలవలేని బాలమని నిలపురి గాజులవో నీలవేణి నిల్సుండే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నా ముందు పోతుంటే నిలవలేని బాలమని. ఈ పాట నేను ఏంటంటే ఒక లైన్ వాడినా. ఇది చాలా వేల పాట రాసిన కాబట్టి అన్ని పాటలు కూడా జర నోటికి వాడడానికి ఇబ్బంది అవుతుంది. ఈ ప్రేమస్ పాట అది సాక్ష్యం ఏంటంటే జ్యోతి అంజన గారే ఆ సారే మాకు అప్పుడు. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక పాట రాశారు. ఆ పాట వినిపించండి. ఉద్యమంలో అప్పుడు ఇక్కడనే ఉండేది మా హరిశ్రావు సార్ ఇంటి దగ్గర పక్కనే మా స్టూడియో ఉండేది. ఆ ఉద్యమంలో అప్పుడు ఆ కేసీఆర్ సార్ ఒక పాట రాయాలని నడవరో నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట నడవరో నడువు ఎందరో ఒరిగిన బాట తెలంగాణ పోరు బాట సింతమడక కన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ సింతమడక కన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ తెలంగాణ సాధనకై నడువు గట్టి కదులుతుండు నడవరో అరరే నడవరో నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట నడవరో నడువు ఎందరో ఒరిగిన బాట తెలంగాణ పోరు బాట అని అప్పుడు మలిదేశ ఉద్యమం రాయడం జరిగింది. ప్రతి రింగ్ టోన్ అప్పుడు ఈ పాట చాలా హైలైట్ అయింది. ఇప్పుడు కూడా అందరు కూడా గుర్తు చేస్తుంటారు నాకు ఈ పాట బాగుందని. అప్పుడు ఈ పాట రాశాను. ఇక్కడ సిద్దిపేటలో మా స్టూడియో ఉండే కాబట్టి అప్పుడు ఉద్యమ పాటలు కూడా ప్రతి కళాకారులు ప్రోత్సహించి ప్రతి రైటర్లు తీసుకొచ్చి ఎన్నో వేల పాటలు డబ్బింగ్ చేసి ఇచ్చాము. మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు రికార్డింగ్ చేసినాం. ఎంతోమంది కళాకారులను తీసుకొచ్చి రాపిచ్చిన పాడిపించిన వాళ్ళకు డబ్బులు ఇచ్చి అందరికి కూడా ఎంకరేజ్ చేశాను నేను.